బాటలో ఈ విజయ సంకల్ప యాత్రకు స్వాగతం పలికిన మీ అందరికీ హృదయపూర్వకమైన యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాడు శ్రీ నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రిగా ఎన్నో విజయాలు వారు భారతదేశానికి చేకూర్చి పెడుతున్నారు. వారి యొక్క కృషి కారణంగా భారతదేశం ఎంతో ప్రగతి పథంలో ముందుకు పోతున్నది. అనేక రంగాలలో ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి, ఈ రెండింటినీ రెండు రైలు పట్టాలుగా నడిపిస్తున్న వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. పేద ప్రజల గురించి నిరంతరం ఆలోచించే వ్యక్తి. ఎందుకంటే ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఒక ఛాయ్ అమ్ముకునే ఒక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి పేదల కష్టాలు, తల్లుల కష్టాలు, అక్కల కష్టాలు ఆయనకు ఎక్కువ తెలుసు. అందుకోసమే 11 కోట్ల మందికి ఉజ్వల పథకం కింద గ్యాసు అందజేసిన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మా యొక్క మహిళా సోదరీమణులు కానీ తల్లులు కానీ గౌరవప్రదంగా ఉండాలని చెప్పి, వారికి మరుగుదొడ్లు ఉండాలి, ఆత్మ గౌరవ గృహాలని చెప్పి వాటికి పేరు పెట్టి దేశంలో 9 కోట్ల మరుగుదొడ్లు నిర్మించి ఇచ్చిన యొక్క వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. 12 కోట్ల ఇండ్లకు నల్లా నింపితే నీళ్లు వచ్చే విధంగా చేసిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. ఈ దేశంలో ఎవరు కూడా ఇల్లు లేని నిరుపేదలు ఉండొద్దు, హౌసింగ్ ఫర్ ఆల్ అనే పేరుతోని అందరికి కూడా ఇల్లు కట్టియాలనే ఒక ఉద్దేశంతో దేశంలో ఆ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు నిర్మించడం మొదలుపెట్టి 4 కోట్ల మందికి గృహాలు నిర్మించి ఆ తాళం చేతులను వాళ్ళకు అందజేసిన యొక్క మహానుభావుడు శ్రీ నరేంద్ర మోడీ గారని చెప్పి మనం చేస్తున్నాను. కానీ మన తెలంగాణలో మీలో చాలా మందికి అందలేదు అవి. ఎందుకంటే మనకు అడ్డుగోడగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిచింది. వాళ్ళు చేయలేదు, చేయనీయలేదు. కాబట్టి భవిష్యత్తులో మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తే ఈ దేశంలో ఎవ్వరు కూడా ఇండ్లు లేని నిరుపేదలు అనే వాళ్ళు ఉండరు, ఉండకుండా చూడాలనేదే ఆయన లక్ష్యం. ఒకవైపు మరి పేదల గురించి ఈ విధంగా ఆలోచిస్తూ ఇంతకుముందు అన్న చెప్పిండు, విశ్వకర్మ పేరుతోని 13,000 కోట్ల రూపాయలతోని గ్రామాల్లో పనిచేసుకునే 18 రకాల వృత్తుల వారికి సబ్సిడీ ట్రైనింగ్ వాళ్ళకి ఇప్పించి వాళ్ళ వృత్తిలో ప్రావీణ్యత పొందడం కోసం వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే యొక్క ప్రయత్నాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. చిరు వ్యాపారులకు ఎలాంటి గ్యారెంటీ లేకుండా 10,000 రూపాయలు కరోనా సమయంలో అనేక వ్యాపారులు వాళ్ళ వ్యాపారాలు ప్రారంభించడానికి ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ముద్రా లోన్ కింద ఇప్పటికే వ్యాపారం నిర్వహించుకుంటూ పనిచేసుకుంటున్న వాళ్ళకి 50,000 నుంచి 10 లక్షల వరకు అతి తక్కువ వడ్డీ రేటు మీద ఇప్పిస్తున్న యొక్క వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మరి పేద ప్రజలే కాకుండా రైతాంగానికి, వ్యవసాయానికి, గ్రామాలకు, గ్రామీణ ప్రాంతాల కోసం ఎంతగానో ఇవాళ ప్రయత్నం చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనవి చేస్తున్నాను. రైతులకు ఇవాళ ఒక ఎకరానికి కనీసం 20,000 రూపాయల వరకు ఎరువుల పైన సబ్సిడీ వచ్చే విధంగా 3,000 రూపాయలకు అమ్మే యొక్క ఇంటర్నేషనల్ మార్కెట్ లో అమ్మే యూరియా బస్తను 280 రూపాయల నుంచి 300 రూపాయలకు అందజేస్తున్న యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. డిఏపి బస్తా 3,500కు ఉన్నదాన్ని 1,250 రూపాయలకు అందజేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. రైతుల కోసం ప్రత్యేకంగా కిసాన్ రైలు అని చెప్పి ఏర్పాటు చేసి వారి యొక్క పండించిన పండ్లు, పూలు వీటిని చెడిపోకుండా ట్రాన్స్పోర్ట్ చేసుకునే అవకాశం కల్పించారు. కిసాన్ ఛానల్ అనే పేరుతో డీడీలా ప్రత్యేకంగా రైతుల కోసం ఒక ఛానల్ ఏర్పాటు చేశారు. ఈ దేశంలో ఉన్న పేదవాళ్లకు భూస్వాములకు ఇచ్చినట్టు కాకుండా 5 గుంటలున్నా, 10 గుంటలున్నా, 20 గుంటలున్నా, ఎకరం ఉన్నా ప్రతి ఒక్కరికి మోడీ పైసల పేరుతోని 6,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తున్న యొక్క వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చేస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు మోడీ పైసలు వచ్చే వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. మోడీ పైసలు వచ్చేవాళ్ళు చూడండి. ఎందుకు చెప్తున్నానంటే ఏం పైరవ అవసరం లేదు, వస్తాయో రావో అనే బాధ లేదు. ఆ రైతు భరోసా, రైతు బంధు అనే పేరుతో ఎదురు చూడవలసిన అవసరం లేదు. సరిగ్గా సమయానికి అకౌంట్ లో 3 విడతలుగా అకౌంట్ లో పడుతున్నాయి.
ఇవాళ ఎరువుల విషయంలో ఇంకా మెరుగైన యొక్క దీన్ని సాధించడం కోసం నానో యూరియా అనే పేరుతోని ఒక 50 కిలోల బస్తను ఒక 1/2 లీటర్ యొక్క బాటిల్లో అందజేస్తున్న యొక్క వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎక్కడ కూడా ఎరువుల కొరత రావద్దని చెప్పి రామగుండంలో 6,200 కోట్లతోని రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించి మన దక్షిణ భారతదేశం మొత్తానికి కూడా ఎరువుల కొరత లేకుండా చేసిన యొక్క వ్యక్తి మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇవాళ అద్భుతమైన జాతీయ రహదారులను, రైల్వేస్ ను, వందే భారత్ రైళ్లను ఇవాళ ప్రవేశపెట్టి ప్రజలకు, సామాన్యులు కూడా ఇవాళ అత్యంత ఆనందంగా, సంతోషంగా, భద్రతా పరంగా ప్రయాణం చేసే అవకాశాన్ని తీసుకొచ్చిన యొక్క వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ రోజున ఆయనే అటువంటి వ్యక్తి మరొకసారి ప్రధానమంత్రి కావాలని దేశం మొత్తం ఆయన వెంట నడుస్తున్నది. మరి మన తెలంగాణ, మన మానుకోట ఆయన వెంట నడతామా వద్దా? నడతామా వద్దా? నడతామా లేదా? అమ్మా చెప్పండి, మీరు నడతామా? నడతామా? ఇవాళ దేశం మొత్తం నడుస్తున్నది. ప్రపంచమంతా కూడా ఇవాళ ఆయన నాయకుడిగా పొగుడుతున్నారు. కేవలం మన అనుకూల దేశాలు కాదు, చాలా మంది ఇవాళ బీజేపీని విమర్శించే వాళ్ళు సైతం గల్ఫ్ కంట్రీస్, ముస్లిం ప్రాబల్యం కలిగిన యొక్క దేశాలలో 6 దేశాలు వాళ్ళ దేశంలో ఉన్న యొక్క అత్యున్నతమైన యొక్క పురస్కారాన్ని, అత్యున్నతమైన యొక్క అవార్డును మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇచ్చారని చెప్పి మనవి చేస్తున్నాను. ఎంతటి యొక్క గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, మానవత్వంతో అందరితో మిత్రుత్వం నేర్పుతూ ఇవాళ ప్రపంచాన్ని ఒకటిగా చేస్తూ, ఇవాళ ఒకవైపు యుక్రెయిన్ కు రష్యాకు యుద్ధం జరుగుతుంటే మన పిల్లలు చదువుకోవడానికి అక్కడికి వెళ్తే వాళ్ళని వెనుకకు తీసుకురావడానికి 2 దేశాలను కూడా అంగీకరింపజేసి వాళ్ళందరినీ విమానంలో వెనుకకు తీసుకొచ్చిన యొక్క మహానుభావుడు శ్రీ నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనవి చేస్తున్నాను. అంటే మన దేశ ప్రతిష్టను ప్రపంచంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడు. ఈరోజు మనం వాడుకునే యొక్క సెల్ ఫోన్లో ఒకనాడు అన్ని కూడా దిగుమతి చేసుకునేది, కానీ ఈనాడు ప్రపంచంలో సెల్ ఫోన్లు తయారు చేసే దేశంలో 3వ స్థానాన్ని ఆక్రమించి విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఈ దేశాన్ని తీసుకొచ్చాడు. ఇవాళ పాల ఉత్పత్తిలో ప్రపంచంలో నంబర్ 1 దేశంగా భారతదేశం వచ్చింది. అయినా ఇంకా ఈ దేశంలో పేదరికం నుంచి మనం బయటపడవలసిన అవసరం. మరోసారి 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 జై శ్రీరామ్, భారత్ మాతా కీ, నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం. ధన్యవాదాలు.